హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంట్రా వీడు రాత్రిలో వచ్చి వెల్కమ్ బ్యాక్ టు అంటాడు. ఎంతైంది తెలుసా టైము? 10. ఈ టైంలో రైడ్ ఏంటి అని అడుగుతారా మీరు? బేజారు అవుతుంది, చాలా బేజారు అవుతాను పొద్దున్నుంచి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకని మనకు తెలిసిండే రూట్లోనే ఇంకొక చిన్న రైడ్ ఊరికి అట్లా పోయేసి వస్తాం అట్లా అని బయటకు వచ్చిన. ఇదే రూట్ ఎందుకు పోతానంటే సేమ్ రూట్ ఎప్పుడు ఇదే చూపిస్తావు కదన్నా అన్న అడగచ్చు. ఇదే రూట్ ఎందుకు పోతానంటే మనకు తెలిసిన వాళ్ళంతా ఇదే రూట్లో ఉన్నారు. ఏమన్నా కావాలనుకున్నా, సడన్గా ఏమన్నా ఉండాలనుకున్నా కూడా మనకు దగ్గరలో జనాలు ఉండరు కాబట్టి మనం ఈ రూట్లో వెళ్ళిపోవచ్చు. ఈ రూట్లో పైన కూడా మనకు ప్రాబ్లం ఉండాలి. పెట్రోల్ ఉన్నిలే, పెట్రోల్ వేయించుకుంటే 500కి. ఏ రూట్ తెలుసు కదా, అందరూ చూసే ఉంటారు ఈ రూట్. నాకు తెలిసి సేమ్ ఉంది రూట్. మనకు బాగా ఫేవర్ రూట్ ఇది. ఎక్కడికి పోతున్నా కూడా ఇదే రూట్లోనే పోతాం. మనకి ఇది రూట్ బాగా వచ్చినట్టుంది. సౌండ్ వస్తుంది, బ్రేక్ కొడితే ఎందుకు సౌండ్ వస్తుంది చూపించాల రేపు. ఇంకోటి చైన్ కూడా కొంచెం ఆయిలింగ్ చేయాల. అదే బ్రిడ్జ్, అదే రూట్. ఇక్కడ వద్దు లైట్లు. యాక్చువల్గా లైట్లు కూడా మీకు చూపించినట్టు ఉంటుంది. ఇంకోటి దీనికి హార్నెస్ వేయించాను అనమాట బుల్లెట్కి. మొన్న చేసిండే వీడియోలో ఈ ఫాగ్ లైట్స్కి హార్నెస్ వేయలే నేను. అప్పుడు బడ్జెట్ ఎక్కువైపోయింది మనకి, అందుకని హార్నెస్ వేయలే. ఇప్పుడు హార్నెస్ వేయించాను. చూడండి, సూపర్ అంటే సూపర్. దాదాపు 80 feet రోడ్ కవర్ అవుతా ఉంది. కొంచెం ఊరు దాటిని మనము ఒక రేంజ్లో ఉంటుంది లైట్. ఇక్కడ ఊర్లో వెళ్ళేటప్పుడు తిట్టుకుంటారు. ఇంకోటి మన లైట్ మామూలుది కాదు, 60 watts ఈచ్. అంటే రెండు కలిసి 120 watts. భయంకరమైన లైటింగ్ వస్తుంది, చాలా భయంకరమైన లైటింగ్. ఈ హెల్మెట్ వైజర్ ఉంది కదా శ్రీ ఆంజనేయం, ఈ హెల్మెట్ వైజర్ ఉంది కదా, ఇది వచ్చి ఇంకొంచెం కాస్ట్లీ తీసుకోవాలి. ఫాగ్ అయితే పనిచేస్తుంది కానీ, ఫాగ్కి అయితే పనిచేస్తుంది కానీ ఎదురుగా ఏదన్నా లైట్ వస్తే మాత్రము పగులుతుంది. ఇట్లా లైట్ పగులుతుంది. ఇట్లా లైట్ పగలకుండా ఉంటే చాలు మనకి. ఎట్లుంది లైట్? సూపర్గా ఉంది కదా, మొత్తం కవర్ అవుతా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. కొంచెం పైకి అంతే. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఇట్లా లైటింగ్ ఉంటే ఎంత దూరమైనా కూడా, ఎంత స్పీడ్లో ఉన్నా కూడా వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఉండలే. లైట్ ఉండే కాబట్టి బచావ్ అయిపోతుంది. నల్ల కుక్క అస్సలు కనపడిస్తాను ఇలా. మామూలు హెడ్ లైట్లు అన్నింటే కనిపిస్తాను ఇలా. చాలా డేంజర్ అప్ప ఇవి కుక్కలు స్వామి, చాలా అంటే చాలా డేంజర్.
ఇవి రోడ్లలో సచ్చాక పుట్టింటాయి, ఏమో అర్థం కాదు కుక్కలు ఇవి. ఏమన్నా లారీలు గిరీలు ఎక్కేస్తే ఎట్లా అనేది కూడా ఉండవు దీనికి పాపం. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం చంద్రం భజే శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామబంధం రామచంద్రం భజే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఎవరో ఫోన్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ, అది చాలా సైడ్ కేసు మాట. చెప్పమ్మా. సేవ మందిర్ దాటినా. వస్తానన్నా. మా ఫ్రెండ్ వాళ్ళు ఉండారాడా, వాళ్ళ ఇంటి దగ్గరికి పోతున్నాను. యాక్చువల్గా ఎట్లా ఈ రూట్లో పోతున్నాను కదా అని ఫోన్ చేశాను, రమ్మని చెప్తే వెళ్తున్నా. సారీ, ఫోన్ చేసి వస్తాను అని చెప్తే పాపం నా కోసం కాచుకున్నారు. శ్రీధరం లైట్ మాత్రం అల్టిమేట్. ఇంకోటి దీంట్లో ఆర్నెస్ వేయించిండేటట్టుంది, భలే ఉంది. అట్లే ఇంకోటి చూపిస్తాను ఉండండి, ఎదురుగా ఏది బండ్లు లేకున్నప్పుడు చూపిస్తాను. ఎందుకంటే అదేస్తే ఈ సైరన్ వచ్చేలేదా, పోలీస్ సైరన్ లైట్లు, సారీ అంబులెన్స్ లైట్లు, ఈ పోలీస్ సైరన్ లైట్లు ఉంటాయి కదా, అలా వస్తాయి లైట్లు. చాలా బాగుంటుంది. అది మన సరదా కోసం అంతే. మళ్ళీ దాన్ని ఊరికే టౌన్లో అంతా వాడితే పోలీసులు పట్టుకొని ఉండే లైట్లు కూడా పీకేస్తారు. ఇప్పుడు చూడండి, ఇదొకటి చూడండి, బాగుంది కదా. ఒక్కొక్క మోడల్. ఇది ప్రీ కట్ మిల్లు, మీరు అన్నీ చూసే ఉంటారు, అన్ని వీడియోస్లో చూసే ఉంటారు. ఈ రూట్లో అది ఎందుకు స్పీడ్ బ్రేకర్లు, భయంకరమైన స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. అంటే ఇక్కడ మిల్లు ఉందని ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉండొచ్చు కానీ, బట్ అక్కడ ఎందుకు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయో అర్థం కాదు. కొంచెం ముందరికి ఇలాంటి టైంలో చాలామంది లిఫ్ట్ అడుగుతారు. పొరపాటును కూడా త్యాగం చేసేకపోవద్దండి. ఎందుకంటే కొన్ని రూట్స్ చాలా డేంజర్గా ఉంటాయి. ఇప్పుడు జనాలు ఉండే జాగాల్లో లిఫ్ట్ అడిగితే పర్వాలే, బట్ కొంతమంది జనాలు లేకుండే జాగాల్లో లిఫ్ట్ అడుగుతా ఉంటాం. అది చాలా డేంజర్ అనమాట. బెటర్ అవాయిడ్ దోస్ టైప్ ఆఫ్ లిఫ్ట్స్ అండ్ ఆల్. ఇప్పుడు చూడండి లైట్ ఎంత అందంగా ఉంది చూడండి, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. హెల్మెట్ వేసుకున్నాను, వైజర్లో నుంచి కూడా ఫుల్ క్లియర్గా ఉంది. నా పాత బుల్లెట్కి వచ్చేసి హెడ్ లైట్ 110 వాట్స్ వేయించింటి, ఫాగ్ లైట్స్ వచ్చేసి అంత 20 వాట్స్ ఏమో, బట్ అది అంత క్వాలిటీగా ఉండిలే. అప్పుడు ఈ హెచ్జేజీ ఇవన్నీ లేవు, పాత బుల్లెట్ ఉన్నప్పుడు హెచ్జేజీ ఇవన్నీ లేవు. ఏదో కంపెనీ, చైనా కంపెనీస్ వస్తుంటే అంటే ఇది కూడా చైనా కంపెనీనే అనుకోండి, బట్ అదైతే చైనా కంపెనీలు వస్తా అంటే ఏదో బాగానే ఉండే, అవి పర్వాలే. ఇప్పటికీ ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి, కానీ అవి వేస్ట్. అవి
ఏంటికి పనికిరావు. ఈ లైట్ల ముందు అస్సలు పనికిరావు. ఇవి ఎక్కడి వరకు దాదాపు 150 మీటర్స్ వరకు పడతా ఉంది. దగ్గర దగ్గర 150 మీటర్స్ వరకు పడుతూ ఉంది ఇది. మంచి క్లారిటీ ఉందప్ప. హెల్మెట్లు యాక్చువల్గా మామూలు హెల్మెట్స్ వేసుకున్నప్పుడు కొన్ని వైజర్స్ క్లారిటీ ఇవ్వవు, అంత రోడ్ క్లారిటీ ఇవ్వవు. బట్ ఇప్పుడు మన హెల్మెట్లో నుంచి ఈ లైట్స్కి మంచి క్లారిటీ ఉంది. చాలా దూరం నుంచి కూడా మంచి క్లారిటీ కనిపిస్తుంది. మీకు ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు, బట్ క్వాలిటీ క్లారిటీ అయితే సూపర్గా ఉంది. యాక్చువల్గా ఈ పొద్దు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు వచ్చి హిందూపూర్ వాసి ధర్మశాలలో కన్యక హాల్లో స్వామికి ఈ పొద్దంతా కళ్యాణోత్సవము, అభిషేకము, మళ్ళీ ఇంకా ఏదేదో చేశారు. అదంతా వీడియో తీసేసి ఇంకా బయటకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. అది కూడా వీడియో చేశాను, బట్ ఎక్కువసేపు తీసాక అవ్వలేదు. ఎందుకంటే అక్కడ అందరూ భక్తి పారవశంలో మునిగిపోయి